అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. అందరూ భయపడే శనిదేవుడు నిజానికి క్రమశిక్షణకు మారుపేరు. ఈ మే 16వ తారీఖున శని జయంతి సందర్భంగా మన జీవితాల్లోని కష్టాలు తొలగించుకోవడానికి శనిదేవుని అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ అమావాస్య నాడు శనిదేవుడు జన్మించాడు. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు మనం చేసే కర్మల ఫలితాన్ని ఇచ్చే న్యాయాధికారి. ఆయన ఇచ్చే కష్టాలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలోని అహంకారాన్ని తొలగించి మనల్ని తీర్చిదిద్దడానికి. శని జయంతి నాడు ఈ 4 పనులు తప్పకుండా చేయండి. మొదటిగా నువ్వుల నూనెతో దీపం. శని జయంతి రోజున సాయంత్రం సమయంలో శివాలయంలో లేదా శనిదేవుని సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది మీ జీవితంలోని అంధకారాన్ని తొలగిస్తుంది. నల్లని వస్తువుల దానం, ఇది రెండవది. శనిదేవుని నలుపు అంటే ప్రీతి. ఈ రోజున పేదలకు నల్లని వస్త్రాలు, గొడుగు లేదా నల్లని నువ్వులు దానం చేయండి. నిస్సహాయకులకు సహాయం చేయడం వల్ల శని దోషాల తీవ్రత తగ్గుతుంది. మూడవది హనుమాన్ చాలీసా పఠనం. శని ప్రభావం నుంచి తక్షణ ఉపశమనం పొందాలి అంటే హనుమంతుడిని వేడుకోవాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. చివరగా 4, పక్షులకు మరియు జంతువులకు ఆహారం. ముఖ్యంగా కాకులకు అన్నం పెట్టడము, నల్ల కుక్కకు రొట్టె తినిపించడము చేయండి. మూగజీవాలకు చేసే సేవ శనిదేవుడి అత్యంత ఇష్టమైన పరిహారం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన అకల్ట్ శాస్త్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.